ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. మనిషికి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. ఆ క్షణంలో తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది. బాధలతో బ్రతుకుతున్న నలుగురు స్నేహితులు ఒక్కసారిగా డబ్బులు వస్తే చాలు అనుకున్నారు. కానీ వాళ్ళు చేసిన ఒక తప్పు వాళ్ళ కుటుంబాల నవ్వులను ఏళ్ల తరబడి కన్నీళ్లుగా మార్చింది. ఆ రోజు వాళ్ళకు తెలియదు, తాము సంపాదించుకున్న డబ్బు కంటే కోల్పోయేదే చాలా పెద్దదని. డాడీ నాకు ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునారా తల్లి, సూపర్ రా బంగారం. డాడీ నాకు కూడా స్కూల్లో గేమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నువ్వు సూపర్ రా నాన్న. డాడీ ఈ రోజు మమ్మల్ని సాయంత్రం డేకి తీసుకొని పోవాలి. అవును డాడీ. సరే బంగారం, సాయంత్రం 8 గంటలకు వెళ్దాం, ఓకేనా? డాడీ మమ్మల్ని సాయంత్రం డేకి తీసుకుపోతారన్నాడు. సరే బంగారం, సాయంత్రం వెళ్దాం. ఇప్పుడు హోంవర్క్ రాసుకోండి. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయాయి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. పక్కనే షాప్ ఉంది కదా, వెళ్ళి తీసుకుని వస్తే అయిపోతుందా? డబ్బులు లేకనే కదా మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాను. మళ్ళీ పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టమనేసి సార్ అడిగారు. ఈ ఎదవకి 24 గంటలు ఫోనే, ఓ పని లేదు, ఓ పాట లేదు, చదువు లేదు, సంధ్య లేదు. ఆ బేవర్స్ గాళ్ళతో తిరుగుతాడు, పెద్ద బేవర్స్ గాడు అవుతాడు. ఏ రాత్రి పోతాడో తెలియదు, ఏ రాత్రి వస్తాడో తెలియదు. కొడుకన్నాక తల్లిదండ్రుల పేరు తీసుకొచ్చేటోని చూసినా గానీ నీ తీరు పరుగు తీసేటోని చూడలేదు రేడా. ఎందుకురా నువ్వు? అరే చిన్ను, నాలుగెట్టేది నీ మంచి కోసమే కదరా, కొంచెం వినొచ్చు కదరా. ఏ ఆపమ్మా, ఏ సోది చెప్తున్నావు? నానే సతాయించినట్ట నువ్వు కూడా. నీ జీవితం బాగుండాలనే కదరా నా బాధ. ఇప్పుడేం చేయకుండా ఇంకెప్పుడేం చేస్తా చెప్పు. అందుకే నాకు ఇంట్లో ఉండే బుద్ధి కావట్లేదు. ఈ ఎదవకి పొద్దులు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా ఇంటికి తాగే వస్తాడు. అమ్మ అన్నమయ్యే. ఇదిగో నాన్న అన్నం. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన చెల్లె ఉన్నదిరా, దానికి పెళ్లి చేసి ఏదో ఒక ఇంటికి పంపించాలి కదా. నువ్వు ఇట్లా తాగి తిరిగితే ఎట్లరా? ఏందే నీ సోది? ప్రశాంతంగా అన్నం కూడా తిన్నాయా? నానమ్మ, పింఛన్ డబ్బులు పడ్డాయానే? నాకు అచ్చేటియే 2000 పింఛను కదా నాన్న, వాటితోటే ఇల్లు గడుపుకుంటా తాంటిని. నువ్వంటూ పని చూసుకొని పెళ్లి చేసుకుంటే మనకంటూ కుటుంబం ఉంటది. నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు. నా బెంగంతా నీ మీదనే రాయ్యా. నేను అడిగింది నీకు పింఛన్ డబ్బులు పడ్డాయా లేదా అని, అంతేగాని ఇలాంటి ఏడుపు కొట్టు మాటలు చెప్పి నా బుర్ర ఖరాబ్ చేయకు. హలో అన్న, చెప్పురా. సాయంత్రం లైన్ పోదాం అన్న.
చేతులు రూపాయలు లేదు, ముసలిదాన్ని పింఛన్ డబ్బులు అడిగామంటే పెళ్లి అని చంపుతాంది అది. సరేరా మనోళ్ళందరినీ రమ్మని చెప్పు. సరే అన్న, మరి నేను మన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తా. అరే రాయేష్, సాయంత్రం లైన్కి అన్నకు కూడా చెప్పిన. అదే సరే మరి. హలో రే వెంకట్, అదే లైన్కి పోదామని చెప్పేసి అందరికీ చెప్పిన. రాయేష్ గారు కూడా వస్తున్నాడు, రెడీగా ఉండు. దా మన స్పాట్ కాడికి. బండి ఒకటే ఉంది యారా, అందరం ఎట్లా పోతాం? రే మహేష్ ఇట్లా. అరే నీ బండి ఒక 300 పెట్రోల్ కొట్టిస్తాం, నీకు 500 ఇస్తాం. ఏమన్నా బడే ఉంటే కేజీ కూరిస్తాం, కానీ మాతో వస్తావు లైన్కి. వస్తానన్నా. అరే నీ బండి తీసుకురాపో. సరే అన్న. అన్న నేను పోయి అన్ని పట్టుకొస్తా. ఇవాళ ఎట్లా నేను ఏదైనా ఒకదాన్ని వేయాలరా. అవునరా, నాకు కూడా మందుకు డబ్బులు లేవు. అరే ఆపరా. ఆపరా. అరే ఏందన్నా ఈడీ తీసుకొచ్చినావు ఈసారి? పోయినసారి ఈడెత్తిన ఏం పర్లే. ఇదిగో ఇక్కడనే పడతాయి అనిపిస్తుంది ఈసారి. అయితే కొద్దిగా ముంగడి పోదాం పాండి అన్న. అరే కొద్దిగా ముంగడి పోదాం, పోయినసారి ఈడ పర్లే. లైన్ జాబ్ కూడా అయిపోయింది, తగిలేండి రా. అరే మీ ముగ్గురు పడుకోండి, వెంకట గారిని ఇద్దరం చూసుకుంటాం. సరే అన్న, ఇది తగిలినట్టున్నదన్న. అరే మనలో లేకపోతే చేసేద్దాం. సరే అన్న. అరే ఏదో పడ్డది అనుకుంటారా, శబ్దం వచ్చింది. అన్న రమ్మంటే అంటుంది. రాండి రే, రాండి రే. పడ్డదిరా. వచ్చా ఇది తగిలి వెళ్ళిపోయిందన్న. కొంచెం చూద్దాం పాడాలి, అది ఎట్లా అవుతుంది. సరే పోదాం.
అన్న ఈ పూర లైన్ తగిలినట్టున్నాడు అన్న. అరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అరే మీరు వెళ్ళి లైన్ తప్పది పోండిరా. పెడదాం అన్న. డాడీ ఈ రోజు మమ్మల్ని సాయంత్రం దగ్గరికి తీసుకొని పోవాలి. సరే బంగారం, సాయంత్రం 8 గంటలకు వెళ్దాం, ఓకేనా? కూర్చిపెడదాం రా. సరే అన్న కూర్చిపెడదాం. ఏమండి మన మహేష్ కనిపించట్లేదండి, మీకు ఏమైనా కనిపించాను? అయినా మహేష్ గారు నాకెందుకు కనబడతాయి? వాడేమన్నా నాతో తిరుగుతాడా? మరి ఇంట్లో వాళ్ళందరూ ఎదుగుతున్నారు. అయినా నన్ను అడుగుతాను, వాని గురించి నాకేం తెలుసు? వీళ్ళేంటి నాకెళ్ళి చేయి చూపిస్తున్నారు? కొంపతీసి తెలిసిపోయింది అయింది. రే రాజేష్, రోజు మాతో మాట్లాడుతూ ఈ రోజు ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నావు. ఏం లేదండి, పని ఉంటే వెళ్తాను. అమ్మో వీళ్ళకి తెలియదులే, అనవసరంగా నేనే భయపడ్డా. ఈ మహేష్ గారు ఊర్లో కనబడతలేడట కదా, నేను అందరు అనుకుంటాను. అవునమ్మా, ఇంతకుముందు కిరాణా షాప్ కాడికి పోయినప్పుడు కూడా అందరు అనుకుంటాను. ఏంటి అందరు అనుకుంటారా? ఒకసారి రామ్ గారికి ఫోన్ చేద్దాం. అగో రోజు తాగి తిరిగా మీ అన్న ఈ రోజంటే బుద్ధిమంతులాగా ఇంట్లో ఉన్నాడు. అరే కొత్త నెంబర్ నుండి ఫోన్ వస్తుంది. ఏంది కొంప తీసి తెలిసిపోయింది? ఏంది మేమే తీసుకుపోయినామని? అమ్మో ఫోన్ ఎత్తందే మంచిది. అరే ఫోన్ లిఫ్ట్ చేయరా తొందరగా. అరే మళ్ళీ ఫోన్ వస్తుంది. ఏంది ఎందుకైనా మంచిది, ఒకసారి లిఫ్ట్ చేసి చూద్దాం. హలో. అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? అరే నాకు కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చేసరికి సడన్గా భయమైందిరా, ఎవరో అనుకుని. అరే నువ్వు ఫస్ట్ మా ఇంటికి రారా. సరే వస్తున్నా. నాకు సార్ అడవిలో ఏదో శవం బయటపడిందాడు సార్. అవునా? పదండి వెళ్ళి చూద్దాం.
అక్కడ కనపడుతున్న వైర్లను బట్టి చూస్తే ఎవరో వేటకొచ్చినట్టుంది. వాళ్ళే చేసి ఉంటారా? లేకపోతే అక్కడే శవం ఎందుకు దొరుకుతుంది? సార్ మనం కలవడానికి ఎవరు వచ్చారు సార్? అవునా, సరే రమ్మని చెప్పు. నమస్కారం, ఏమైంది? సార్ మన మహేష్ అనే పిల్లగాడు కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును, ఏమైంది? ఆ ముందు రోజే ఒక నలుగురితో వెళ్ళగా చూశారు. అవునా, మరి నువ్వే వాళ్ళ ఇంట్లో చెప్తే అయిపోయింది కదా. ఆ నలుగురు ఎప్పుడు చూసినా తాగి తింటుంటారు సార్. నాకు ఎందుకో వాళ్ళ మీద భయంగా ఉంది. నేనే మహేష్ అయినా చెప్దాం అనుకున్నాను సార్. కాకపోతే ఆ నలుగురు నన్ను ఏమైనా చేస్తారని భయంగా ఉంది. అందుకే వచ్చి మీకు చెప్తున్నాను. అవునా, నువ్వు ఆ నలుగురిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడలేండి సార్, నేనే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారండి. సరే పద. అరే, ఆ విషయం గురించి అందరికి తెలిసిపోయింది అనుకుంటారా? ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఆ విషయం గురించే. నాకు కూడా అదే భయం అవుతుందిరా. కొత్త నెంబర్ని ఫోన్ వస్తే అందుకే నాకు భయం ఎత్తలేరా నేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎట్లరా అసలు మా ముసల్దానికి తెలిస్తే చంపుతుందిరా బాబు నన్ను. ఇవే సార్ వాళ్ళని. వెళ్ళి తీసుకురండి వాళ్ళని. సార్ ఏమైంది సార్? ఏం తెలియనట్టు ఇంట్లో కూర్చుంటున్నావారా? సార్ మా ఆయనని ఎందుకు తీసుకెళ్తున్నారు? రాయేష్ అంటే ఎవరు? మా అబ్బాయి సార్, లోపల ఉన్నాను. ఎందుకు సార్? చేసినంత చేసి సార్ ఏమైంది సార్? సార్ 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 ఎందుకు సార్? చేసి ఇంట్లో కూర్చొని ఉంటారా? సార్ సార్ మా వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాం సార్? సార్ ఒక అబ్బాయి కనపడట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. వీళ్ళు నలుగురు అబ్బాయిని చంపి పాతి పెట్టారు, తెలుసా మీకు ఆ విషయం? సార్ మేము ఏం చేసాం సార్? మమ్మల్ని తీసుకెళ్తున్నారు. వాడిని అక్కడ చంపి పూడ్చిపెట్టి ఏం తెలియదని అంటాను వారా? సార్ షికారక్ అని చెప్పి తీసుకొని వెళ్ళాం సార్, కానీ కావాలని చెప్పి మేమైతే చంపలేదు సార్. లైన్ తగిలి అతనే చచ్చిపోయాడు సార్. మీరు నలుగురు చేసిన ఒక పొరపాటు వల్ల ఒక అమాయకుని నిండు ప్రాణం బలైందిరా. అయినా జంతువులను చంపడం ఏందిరా? అవి కూడా మనలాగా తిరిగి మూగ జీవాలే కదా. ఏ కష్టం లేకుండా ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఈ పనిని ఎంచుకొని అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదరా. అడవి జంతువులను వేటాడి చంపే మీలాంటి ప్రతి ఒక్కరికి మీ జీవితాలే గుణపాఠం కావాలి. కానిస్టేబుల్స్ వీళ్ళని ఎక్కేయండి. అడవి జంతువులను చంపినందుకు గాను ఒక అమాయకుడి ప్రాణానికి కారణమైన ఈ నలుగురికి కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నలుగురు మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తారు. తల్లి, అమ్మా అన్నయ్య ఎక్కడున్నారా? డాడీ అమ్మ అన్నయ్య పనికి వెళ్ళారు. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా నువ్వు? మరి నిన్ను పోలీసు వాళ్ళు తీసుకున్న కాడ నుంచి మేము స్కూల్కి వెళ్ళట్లేం డాడీ. స్కూల్ ఫీజుకి డబ్బులు లేక అమ్మ అన్నయ్య పనికి వెళ్తున్నాడు డాడీ. నేను ఇంటికాడనే ఉంటున్నా. పోలీసులు స్కూల్ బంద్ చేసినాం డాడీ. డాడీ నాకు ఎగ్జామ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
స్కూల్లో గేమ్స్లో ఫస్ట్ వచ్చింది. డాడీ డాడీ అదే చిన్ను ఎప్పుడు వచ్చావురా? అమ్మా నానేందమ్మా మాట్లాడలేడు. నువ్వు జైలుకి వెళ్ళిపోయిన కాడ నుండి మీ నాన్న రంది పెట్టుకొని ఇట్లే అయిపోయిందిరా. అప్పటి నుండి మీ నాన్న ఎవరితో మాట్లాడడం లేదా, మన ఇంట్లో ఆనందాలే కోల్పోయింది. నాన్న నన్ను క్షమించు నాన్న. నువ్వు ఇప్పటి నుంచి ఏం చెప్పినా వింటాను నాన్న. నాన్న నాన్న నాతో మాట్లాడు నాన్న. నాన్న అరే చిన్ను చిన్ను నువ్వు మారావురా. నువ్వు మారి ప్రయోజనం అయితే మాకు అదే సంతోషం. అమ్మా అమ్మా అరే నాన్న ఎప్పుడు వచ్చినావురా? ఇట్లయిపోయినవేంద్రా? అమ్మా చెల్లేదమ్మా. చెల్ల పనికి పోయిందిరా. ఎందుకమ్మా చెల్లికి పెళ్లి చేయలేదా? పెళ్ళా? నువ్వు ఎప్పుడైతే జైలుకు పోయినావో అది పెళ్లి చేసుకొని అన్నదిరా. ఇక ఇంటికి అదే పెద్ద దిక్కే, అదే మొత్తం నన్ను చూసుకుంటాంది. ఇక నేను ఎలాగో పని చేయలేను కదరా. మీకు దూరం ఉంటే నాకు తెలియలేదమ్మా మీ విలువ. నన్ను క్షమించమ్మా. ఇప్పటికైనా నువ్వు మారావు, మాకు అది చాలా నాన్న. లేరాలే ఇంట్లో పెళ్లిడికి వచ్చిన చెల్లె ఉన్నదిరా. నువ్వు ఇట్లా తాగి తిరిగితే ఎట్లరా? అక్క నాన్న మెడిపోయిందే. ఇంకెక్కడి నానమ్మరా, నువ్వు జైలుకి వెళ్ళిన 6 నెలలకే నీ మీద రాళ్ళు పడి చనిపోయింది. నా బెంగంతా నీ మీదనే రాయ్యా. ఇప్పుడు ఏం పనికి పోదాం రాయన? అరే కూలి పని చేసుకున్నా పర్వాలేదు కానీ గౌరవంగా బతుకుదాం రా. ఇలాంటి తప్పుడు పనులు చేసి మన జీవితాలతో పాటు మన కుటుంబ జీవితాలు కూడా నాశనం చేసుకోవద్దురా. ఇలాంటి తప్పుడు పనులు చేసే మనలాంటి అందరికీ మన జీవితాలే గుణపాఠం కావాలిరా. అవునన్నా. కాలం గడిచిపోయింది, శిక్ష ముగిసిపోయింది. కానీ వాళ్ళ పాపానికి పడిన గాయానికి మాత్రం ఇంకా రక్తం కారుతూనే ఉంది. ఇంటికి తిరిగి వచ్చిన వాళ్లకు తలుపులు తెరుచుకున్నాయి, కానీ వాళ్ళ మనసులు మూసుకుపోయాయి. ఎదురు చూసిన అమ్మ కళ్ళల్లో ఆనందం లేదు, నమ్మిన నాన్న గుండెల్లో గర్వం లేదు, ఆశగా చూసిన పిల్లల భవిష్యత్తులో వెలుగు లేదు. మిగిలింది ఒక్కటే, ఆ రోజు ఆ తప్పు చేయకపోయుంటే అనే జీవితాంతపు పశ్చాత్తాపం. ఎందుకంటే కొన్ని తప్పులు మనిషిని చంపవు, బతికుండగానే ప్రతిరోజు లోపల నుంచి కరిగిస్తాయి.